కిసాన్ పరివార్ అంటున్నారు. రైతుల కష్టాలు మీరు స్వయంగా చూసారా? కిసాన్ పరివార్తో రైతుల దగ్గరికి వెళ్ళి మీరు గుర్తించిన కష్టాలు ఏమి ఉన్నాయి? నేను రైతు బిడ్డని. ఉమ్, 3 ముక్కలు చెప్పేస్తా రైతు కష్టాలు ఎలా ఉన్నాయని చెప్పేసి. సరైన టైంలో వర్షాలు పడవు, వర్షాలు పడితే దిగుబడి రాదు, దిగుబడి వస్తే గిట్టుబడి ధర రాదు. ఇంకా రైతు రాజు అయ్యేది ఎప్పుడు? ప్రతి ఒక్కడు రైతుల గురించి మాట్లాడుతూనే ఉంటారు, కరెక్టే. కానీ రైతు సమస్య ఎలా తీరుతుంది చెప్పండి? దీనికి ఉదాహరణగా లాస్ట్ టైం మీరు చూశారు న్యూస్లో, రైసు కేంద్రం కొనుక్కోవాలని చెప్పేసి రాష్ట్రం కొనుక్కోవాలని చెప్పేసి కేంద్రము. అంటే వీళ్ళకి సమస్యలు ఏవలెత్తడానికి రైతులు కావాలి, కానీ వాళ్ళ సమస్యలు తీర్చడానికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పక్కకు పెడితే విద్యుత్ కూడా సరైన సమయానికి ఇచ్చింది లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది, రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ అంటుంది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉన్నప్పుడు రైతులు ఎంత ఆనందంగా ఉన్నారన్న విషయము ఆ గత చరిత్రనే చెప్తుంది. ఈరోజు నేను రైతు బిడ్డని కాబట్టి నేను ఏదో ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. మీరు రైతు కష్టాల గురించి మాట్లాడితే నాకన్నా బెటర్గా ఇంకెవరికి తెలియదు. నాకు తెలుసు, నేను ఎక్కడో అడవిలో పుట్టి గ్రామ స్థాయిలో ఉండి రైతుల కష్టాలు ఇలా కళ్ళతో చూశాను. వాళ్ళ కళ్ళకి రక్తమే తప్ప ఇంకేది కనిపించదు. కరెంట్ ఇస్తే సరిపోతుందా? కరెంట్ తీసుకుని ఏం చేయాలి నేను చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నాకు 24 గంటలు కరెంట్ ఇచ్చారు, ఏం చేయగలుగుతాను నేను చెప్పండి? అంటే కరెంట్ లేక పంటలు ఎండిపోయిన సందర్భాలు, ఇప్పుడు పంటలు ఎండిపోకుండా ఉంటుంది కదా. అదే కదా, ఒక్కటుంటే సరిపోదు మీకు. పంట పండించాలంటే నేను చెప్పిన 3 ఎమ్యూనిటీస్ సరైన పద్ధతిలో ఉండాలి. అది లేదు, ఒకటి ఇచ్చేసి బూచిగా చూపిస్తానంటే కాదు. అందుకనే మీరు కరెంట్ బడ్జెట్కి ఎంత అవన్నీ డిబేట్కి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ అది కమర్షియల్గా అయిపోతుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఆన్ దట్ పీరియడ్. ఓకే, యా.